నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ టాక్స్. నేను చక్కర్ల ఝాన్సీ. మనీని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బు పెట్టుబడి ఎలా పెట్టాలి, లబ్ధి ఎలా పొందొచ్చు అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించాం. మరి మనీని కంప్లీట్గా ఎలా మేనేజ్ చేయాలి, ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే రియల్ ఎస్టేట్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలి, బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాలపై ఇవాళ మనతో మాట్లాడడానికి ఉన్నారు మార్కెట్ నిపుణులు ప్రభు మాలంపాటి గారు. మరి ప్రభు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎవరైనా సరే జనరల్గా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు, వారి వారి రంగాల్లో సంపాదిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇలాగే షేర్ మార్కెట్ గురించి చెప్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు కొత్తగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, అసలే ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా షేర్ మార్కెట్లో పెట్టాలి అని అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు అసలు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలంటారు? ఇప్పుడు జనరల్గా సంపాదించిన తర్వాత డబ్బులు ఎక్కడ పెట్టాలి? బ్యాంకులో పెట్టుకుంటాం. బ్యాంకుల్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇవాళ మనకి ₹1,00,00,000 ఉన్నా 10 సంవత్సరాల తర్వాత అదే కోటి ఉంటే మన డిఫిసిట్లో ఉన్నట్టు లెక్క. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్ లైక్ ఎనీథింగ్, రైట్? అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇన్ఫ్లేషన్ 6%, 7% అట్లా ఉంది. సో డెఫినెట్గా మనకి మార్కెట్లో పెట్టాలి, లేకపోతే ఎక్కడ పెట్టాలి? షేర్ మార్కెట్ కాకుండా సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టాలి? ఎనీ అదర్ ఆల్టర్నేట్? మార్కెట్ తప్ప, షేర్ మార్కెట్ తప్ప రెండో ఆల్టర్నేట్ లేదు. అసెట్ క్లాస్లో మీరు ఈక్విటీ ఇవి ఉన్నాయి, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. దేంట్లో ఎంత పెట్టాలనేది చూద్దాం. ప్లస్ ఇప్పుడు ల్యాండ్లో ఎంత పెట్టాలి? ఇప్పుడు అందరూ ల్యాండ్ కొంటే ల్యాండ్ ఉందా? ఇంతమందికి ల్యాండ్ దొరుకుద్దా? లేదు. ప్లస్ అంతమంది కూడా రేట్లు పెరుగుతున్న కొద్దీ అంత అమౌంట్ పెట్టగలరా? కొంతమందికి 5 లక్షలు ఉండొచ్చు, కొంతమంది 10 లక్షలు ఉండొచ్చు, కొంతమంది ₹1,00,00,000 ఉండొచ్చు, కొంతమంది 10 కోట్లు ఉండొచ్చు, రైట్? ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తారు. అంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో పెట్టి అది ఒక సంవత్సరం లేకపోతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడింది అనుకోండి, అప్పుడు రొటేషన్ కాక ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఆల్టర్నేట్ ఎక్కడ? ద ఓన్లీ సోర్స్, నో అదర్ సోర్స్, ఓన్లీ మార్కెట్, షేర్ మార్కెట్. దీన్ని మించింది లేదు. కానీ తప్పు చేసామా? మన పాము పట్టంలో ఉన్నట్టు ఫస్ట్ పైకి ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వస్తాం. చేయకూడని ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. ఎందుకు చేయకూడదు, మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి వెల్త్ అంటే మార్కెట్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మనకు అనుభవం లేదు, మీరు అన్నట్టు ఫ్రెషర్ అంటున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా పెట్టాలి? ఫస్ట్ మనకి ఏమి ఐడియా లేనప్పుడు మార్కెట్ని అవగాహన చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ దారి మనం ఎంచుకుంటే, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్ని స్టడీ చేసి మార్కెట్లో ఏ స్క్రిప్ట్స్ గ్రోత్ ఉన్నాయో, ఏవి డెవలప్ అవుతున్నాయో, గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్ కింద కానీ ఏ స్కీమ్స్ అన్నా కానీ ఎట్లా గ్రోత్ వస్తున్నాయి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ CAGR వర్కౌట్ అవ్వాలి. మనకి బ్యాంక్లో పెట్టుకుంటే 6% కూడా రాదు. 6% మన TDS దియంగా ఎంత వస్తాయి? 5.5% కూడా రాదు, రైట్? అదే ఇక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 to 30% మినిమం వస్తుంది. మినిమం, నాట్ మ్యాక్సిమం, మినిమం వస్తుంది. కానీ ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎనీవన్ కెన్ డూ. మనం సంపాదించిన డబ్బులు ఈజ్ హార్డ్ అండ్ మనీ, ఎవరో మనకి ఇచ్చింది కాదు, మన హార్డ్ అండ్ మనీ. ఇది పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అంటే మనం ముందు ఉన్న వాళ్ళని చూసి ఎవరన్నా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, సో వాళ్ళు చేశారు కదా, అదే దాంట్లో పెట్టడం, అలా దెబ్బతింటారు కొంతమంది. ఓకే సార్, ఇది కంటిన్యూ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేసేద్దాం. జానకిరామ్ ఫ్రమ్ కాకినాడ, జానకిరామ్ గారితో మాట్లాడదాం. నమస్కారం జానకిరామ్ గారు. చెప్పండి. మార్కెట్ నిపుణుడు ప్రభు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నేను కాకినాడ నుంచి చేస్తున్నామండి. చెప్పండి సార్. సార్ A1 లిమిటెడ్లో వేసామండి షేర్లు. ఓకే. అది 5 రోజుల నుంచి -5% చెప్పిన రోజుకి తగ్గుతుందండి అది. ఓకే. అది అంటే ఎగ్జిట్ అవుదాం అంటేనేమో ఎగ్జిట్ అవ్వట్లేదండి షేర్లు. ఓకే. దాని గురించి చెప్పండి. అసలు ఇంత ఉంచమంటారా? ఎగ్జిట్ అవుతుందండి. స్టాక్ ఏంటండి? A1 లిమిటెడ్ అండి. A1 లిమిటెడ్. ఓకే. ఎక్కడ కొన్నారు సార్? ఏ రేట్లో కొన్నారు? 2400 అండి. 2400 అంటే ఇక్కడ చూడండి, ఏ స్క్రిప్ట్ అయినా మనం ఎంటర్ అయ్యేటప్పుడు రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత అనేది మనం ఒక్కసారి చూస్తే, ఎందుకంటే మీకు సపోజ్ గ్రాఫ్స్ అవన్నీ చూసి ఓకే అనుకుంటే ఓకే చూడొచ్చు, లేదా మీకు ఎవరైతే ఎక్కడైతే డీమ్యాట్ ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత. అంటే రీసెంట్ లో ఉందనుకోండి పర్వాలేదు. రీసెంట్ హై అంటే కరెక్ట్గా మీరు 2000 ఎక్కడండి
2800 2816 28th నవంబర్ అక్కడి నుంచి పడుతూనే ఉంది. అంటే ఆ పడేటప్పుడు కొన్నారు. సో ఫాలింగ్ నైఫ్ని మనం పట్టుకోకూడదు, బేసిక్ ఇది. అంటే పడేటప్పుడు కాదండి, అంతకు ముందే పెరుగుతున్నప్పుడే 2400 దగ్గర కొన్నానండి. అది 2800 వరకు వెళ్ళి మళ్ళీ తగ్గుతుందండి అక్కడి నుంచి. 24 అంటే ఇది రీసెంట్గా వచ్చిందే సార్, అంటే లాంగ్ బ్యాక్ కొన్నారైతే మీరు. అవునండి, లాంగ్ బ్యాక్ కొన్నారు, ప్లస్ మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు 2800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం కొన్న తర్వాత ఆ రేంజ్ మనం చూసామనుకోండి, ఓకే మనం హైలో కొన్నాం, కింద పడింది, మళ్ళీ అదే రేంజ్. ఒక్కోసారి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ని కన్సిస్టెంట్గా టచ్ అవుతున్నప్పుడు థర్డ్ టైం క్రాస్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది, సెకండ్ టైమో థర్డ్ టైమో. సో కంపెనీ కనుక మంచిది అనుకుంటే డెఫినెట్గా అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సేల్స్ పరంగా చూడండి, చిన్న కంపెనీ ఇది 63 crores, లాస్ట్ 65 crores. సో ఆ చిన్న కంపెనీ కాబట్టి న్యూస్ని బట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, మార్జిన్స్ తగ్గినాయి కొంచెం. సో డెఫినెట్గా మళ్ళీ కిందకు వస్తే ఎక్కడ దాకా రావచ్చు, రేంజ్ మౌంట్స్ ఏంటి, దాని రేంజ్ మౌంట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు హైలో కొన్నారు కాబట్టి యావరేజ్ 2000 వరకు వచ్చే అవకాశం ఉంది. 2000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఇప్పుడు నేను చెప్పాను, అక్కడ ఒకసారి తీసుకోపోవచ్చు, మళ్ళీ కిందకి కూడా రావచ్చు. 2000 కట్ అయితే మళ్ళీ కిందకి రావచ్చు. ఎందుకంటే 2000 అంటే 1850 దగ్గర అంతకుముందు 2 times సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. అట్లానే ఇప్పుడు నెక్స్ట్ మనం అనుకున్నట్టు 280 దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ టైం బ్రేక్అవుట్ అవుతుందా, థర్డ్ టైం అవుతుందా చూడాలి. సో ఈ రేంజ్ బౌండ్స్ అనేది మన కంట్రోల్ పెట్టుకుంటే, ఆ స్క్రిప్ట్ మీద మనకు కంట్రోల్ ఉంటే డెఫినెట్గా ఇది అవుతుంది సార్. మీరు మళ్ళీ హోల్డ్ చేయండి, ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న కంపెనీ కాబట్టి ఎగ్జిట్ అంటే సీలింగ్ పడుతుందేమో. అవునండి, సీలింగ్ పడుతుందేమో. అంటే జనరల్ కొన్ని ఏమవుతుందంటే ఒక 15 రోజులు, ఒక 10 రోజులు లోవర్ సీలింగ్, ఒక 10 రోజులు అప్పర్ సీలింగ్ అవుతుంది. సో చిన్న కంపెనీ కాబట్టి జనరల్గా లాస్ట్ 1.5 year నుంచి బ్రాడర్ మార్కెట్ అంత లేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సో ఈ సంవత్సరం బ్రాడర్ మార్కెట్ బాగుంటుందనే ఉద్దేశంతోనే మోతిలాల్ 30,000 ప్లస్ ఇచ్చింది, జేపీ మోర్గన్ కూడా 29,000 ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ సంవత్సరం బ్రాడర్ మార్కెట్ బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్ సార్. ఇది ఈ సంవత్సరం అందరికీ రావచ్చు. మీ స్క్రిప్ట్ ఏం నెగిటివ్ ఏం లేదు దీంట్లో, కాకపోతే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, కొంచెం వెయిట్ చేయండి. యావరేజ్ చేయడానికంటే మళ్ళీ ఆ లెవెల్కి వచ్చి యూటర్న్ తీసుకున్నప్పుడు యావరేజ్ చేస్తే మీరు తొందరగా బయటకు రావచ్చు. జనరల్గా ఏంటంటే ఉంచండి, పర్వాలేదు, నెగిటివ్ ఏం లేదు దీంట్లో. అంటే ఇప్పుడు 2001 దగ్గర ఉందండి ఇప్పుడు అది. అవునండి, అంటే ఆ 2000 కట్ అయింది, ఆ 2000 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కట్ కాక లేదంటే మీరు కొంచెం యూటర్న్ తీసుకుని పైకి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆ లెవెల్స్ అనేది చూస్తూ ఉండాలండి. అంటే రిజల్ట్స్ బాగుంది. 1850 అంతకు ముందు ఉంది, 2 times తీసుకుంది, డబుల్ టాప్ లాగా అక్కడ 2 times తీసుకొని థర్డ్ టైం బ్రేక్అవుట్ అయింది. సో అది అంటే ఇది మనం చెప్పినట్టు మార్కెట్ వినదండి, అక్కడ పొజిషన్ బట్టి ప్రస్తుతానికి ఈ లెవెల్స్ ఉన్నాయి. మనకు ఆ 2000 లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ మారుతుంటాయి, అప్పుడు ఏం జరుగుతుందని మళ్ళీ అప్డేషన్ చేసుకోవాలి. సో అప్డేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంది చూసి దాన్ని బట్టి అక్కడి నుంచి యూటర్న్ తిరిగినప్పుడు, ఎందుకంటే పడుతున్నప్పుడు కాకుండా 2000 దాకా వచ్చి తిరిగింది అనుకున్నప్పుడు కొంచెం మనం బై చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు. అదండి, ఉంచండి. రైట్, థ్యాంక్ యూ జానకీరామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే ప్రభు గారు, ఈరోజు మనీ టాక్స్ అయినప్పటికీ ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో మార్కెట్ నిపుణులతో మాట్లాడదామని చెప్పి కాల్ చేసినట్టు మీరు జనరల్ అన్నారు కదా, నేను సిస్టమ్ కూడా తెచ్చుకోలేదు. రైట్ సార్, అదొక్కటి. అండ్ కాలర్స్ కూడా మీకున్న నార్మల్ డౌట్స్ అయితే అడగండి. ఈరోజు ఎక్కువగా మనీ టాక్స్ గురించే మాట్లాడబోతున్నాం. అంటే డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎందులో పెడితే మనకు లాభాలు వస్తాయి, మనం పడుకున్నా సరే డబ్బు పెరగాలి అంటే షేర్ మార్కెట్ ఒకటే మార్గం అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మరి అందులో ఏ విధంగా మనం డబ్బు పెట్టాలి అనే దాని గురించి, పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి ఈరోజు మార్కెట్ నిపుణులు ప్రభు మాలంపాటి గారు తెలియజేస్తారు. సో మీరందరూ తప్పకుండా వినండి. అండ్ ప్రభు గారు, ఇంతకుముందు మనం అడిగిన టాపిక్ని కంటిన్యూ చేసేయండి. ఓకే, అంటే ఆ అమౌంట్ని ఎలా పెట్టాలి? ఇప్పుడు సపోజ్ మనకి అనుభవం లేదు కాబట్టి ఫ్రెషర్స్ అన్నారు మీరు, ఆ ఫ్రెషర్స్ అనేది ఎలా చూడాలి అనుకున్నప్పుడు మనం ముందుగా మనం సంపాదించిన సొమ్ముని మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ పెట్టుకుంటాం. లంసమ్గా పెట్టుకొని సపోజ్ 2 లక్షలు 3 లక్షలు ఉందనుకోండి, ఒకే దాంట్లో పెట్టకూడదు.
డైవర్సిఫైడ్ చేసి పెట్టాలి. సపోజ్ ఆ స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా రివర్స్ అయింది అనుకుంటా అలా కంపెనీలో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 5 to 10% మనకున్న క్యాపిటల్లో 5 to 10% ఇది చేసుకుంటా ఈక్విటీ అయితే అలా పెట్టాలి. సపోజ్ మన మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి ఎన్ఐవి చూడాలి కాబట్టి ఒక 50,000 మినిమం 50,000 to 1 lakh. ఇంకా మనకి 1 lakh పైన పెట్టాలనుకున్నప్పుడు వేరే దాంట్లో పెట్టుకోవాలి. అంటే మిడ్ క్యాప్లో పెట్టచ్చు, లార్జ్ క్యాప్లో పెట్టచ్చు. అంటే అప్పటికి ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం లార్జ్ క్యాప్ అంతా రాకపోయినా బ్రాడర్ మార్కెట్ వస్తుందని అనుకుంటున్నాం. సో బ్రాడర్ మార్కెట్ అంటే ఇప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే కాంబినేషన్ ఆఫ్ దట్ ఆ స్క్రిప్ట్స్ ఆపర్చునిటీస్ ఫండ్ కానీ ఇట్లాంటి కొన్ని ఫండ్స్ ఉంటాయి. అంటే ఆ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం వాళ్ళకి వదిలేసాం, వాళ్ళు మనకు చూపిస్తారని వదిలేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ స్క్రిప్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏమి చేసినా మన మైలేడ్కి వస్తాయి. మీరు ఏ స్క్రిప్ట్స్ రీషఫుల్ చేసినా పలాంది ఈ రేట్లో కొన్నాం, పలాంది ఈ రేట్లో మనం అమ్మేస్తున్నాం, మళ్ళీ ఇంకోటి కొంటున్నాం, ఇంకోటి ఇది చేస్తున్నాం అని కొనడం ముందు చెప్పరు కానీ తర్వాత చెప్తారు. సో ఆ రిపోర్ట్ అనేది మనకు వస్తుంది. ఆ రిపోర్ట్ చూస్తే ఓకే ఇందుకు కొన్నారు, ఈ స్క్రిప్ట్ ఇందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇది పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే రివర్స్ అవ్వచ్చు అక్కడ కూడా, రాకుండా ఏం లేదు. ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్. ఎవరు చేసినా ఇది ప్రిడిక్షన్సే. మార్కెట్లో కరెక్ట్గా అసిస్ట్ చేసి రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోత్ రావాలి. అదే టార్గెట్ ఎవరైనా సరే. సో ఇమీడియట్గా మనకి ఓవర్ నైట్లో రావు. మ్యూచువల్ ఫండ్స్లో అంటే మినిమం 5 years ఉండాలి. ఇప్పుడు మోతీలాల్ ఫండ్ ఉందనుకోండి, మిడ్ క్యాప్ ఫండ్ 5 years మినిమం ఉంటే లాస్ట్ 5 years తీసుకుంటే 35% ఉంది. ఇప్పుడు ఏ ఫండ్ వస్తుంది 35%? సో మన క్వాంటమ్ ఫండ్ 60% 70% ఇచ్చినాయి. అది సెబీ కూడా తవ్వకాలు మొదలుపెట్టి వాళ్ళు ఏమన్నా చేశారని చూసి ఏం దొరక్క మళ్ళీ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. సో డెఫినెట్గా మార్కెట్లో మంచి ఒక్కొక్క ఏఎంసీ విల్ బి యాక్టివ్ దెన్ ది అదర్. ఏఎంసీ ఒక CEO యాక్టివ్ ఉంటారు. ఆ యాక్టివ్ మార్కెట్ ట్రెండ్స్ని పట్టుకున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనకి పోను అవగాహన అవుతుంది. స్టార్టింగ్లో రాదు. వాళ్ళు చేస్తున్న పద్ధతిని బట్టి మనం మంత్స్ ఆన్ మంత్స్ అంటే 2 నెలలకి 3 నెలలకి అలా షఫుల్ చేస్తున్నప్పుడు దాన్ని బట్టి చిన్నగా మనకి చేంజెస్ కనపడుతుంటాయి. సో ఇందుకు పలానా దానికి ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ టార్గెట్ ఇది, సో అక్కడ ఎగ్జిట్ అయ్యారు. సో మళ్ళీ ఏం కొంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు పలానా కొన్నారని వస్తుంది. అవి కొన్నారు, ఎందుకు కొన్నారని మనం స్టడీ చేయొచ్చు. స్టడీ చేస్తే అమ్మినప్పుడు ఆ న్యూస్ వస్తుంది కదా, పెరుగుతుంది, లేకపోతే ఆర్డర్స్ వచ్చినాయి, లేకపోతే గ్రోత్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, 14% యావరేజ్ ఉంది, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ వాటిల్లో పెడతారు కదా. సో ఆ వాటిల్లో పెరుగుతున్నప్పుడు పలానా దానికి పెరుగుతుందని మనకి అవగతమైపోతుంది. సో కొన్నాళ్ళకి ఏమవుతుంది, మనమే వాళ్ళకి చెప్పే పరిస్థితి వస్తుంది. ఎవరైనా సరే అంటే వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఇప్పుడు ఎవరైనా మన ఇన్వెస్ట్మెంట్కి మనకి తెలిస్తే చాలు. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలనేది ఒక అవగాహన అయితే దారి దొరుకుతుంది. ఆ దారిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి డెఫినెట్గా రిటర్న్స్ బాగుంటాయి. సో మంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు 1% ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే వడ్డీ మీద వడ్డీ కాబట్టి చక్రవడ్డీ. సో ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టుకున్నాం, 10 ఏళ్ళు పెట్టుకుంటే నాకు 16% వర్కౌట్ అయిందంటే ఇప్పుడు 35% వస్తుంది అనుకున్నాం. సో ఎక్స్క్యూజ్ మీ 12 to 15% ఇదివరకు వచ్చాయి. ఇప్పుడు ఫండ్స్ 20 to 30% వస్తున్నాయి, 30% ప్లస్ కూడా ఉన్నాయి. సో అలా ఈ CAGR మొత్తం లాగింగ్ ఇండికేటరే. అంటే ఆల్రెడీ అయిపోయింది చూపిస్తారు, ఇక ముందు ఎక్స్పెక్టేషన్ ప్రిడిక్షనే. సో వాటిల్లో కూడా మళ్ళీ రాంగ్ అవ్వచ్చు. వాటిల్లో కూడా మళ్ళీ వాళ్ళు తీసుకునే డిసిషన్ బట్టి ఏదైనా కంపెనీలు పెట్టారనుకోండి, అది రివర్స్ అయితే అక్కడ తగ్గిపోతాయి కదా. సో అట్లా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు అనేది చూసుకుంటూ కరెక్ట్ చేస్తున్నారా లేదా అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ఒకవేళ చేంజెస్ ఏమైనా ఉంటే రిడెంప్షన్ చేసుకోవటం, మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ ఏముంది, మళ్ళీ ఏం పెరుగుతున్నాయి మార్కెట్లో. ఆపర్చునిటీస్ ఫండ్ అంటే మార్కెట్ పడినప్పుడు, బాగా పడినప్పుడు అమౌంట్ పుల్అప్ చేసి ఆ అమౌంట్ బాగా పడినప్పుడు మార్కెట్ ఎక్రూట్ చేస్తారు. సో అలాంటి స్క్రిప్ట్స్లో ఏం చేస్తున్నారు, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా స్టడీ చేయొచ్చు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి జాగ్రత్తగా ఒకళ్ళకి వచ్చింది ఎవరికో డబ్బులు వచ్చినాయి అని చెప్పి అదే స్క్రిప్ట్లో మనం పెట్టడం కాకుండా, ఏదో న్యూ మెసేజ్ వచ్చింది, అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ మెసేజ్ వచ్చింది, పలాంది కొనుక్కోండి పెరుగుతుంది, రూపాయి ఉంది లేదా ₹10 ఉంది కొనుక్కోండి అంటే, మన దగ్గర ₹1,00,000 అంటే రూపాయి అయితే లక్ష షేర్లు వస్తాయి. సో మనకి ₹1 పెరిగినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనే ఆలోచన ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ లేని దాంట్లో చెయ్యి పెట్టకూడదు, మన డబ్బులు దాంట్లో పెట్టకూడదు, అసలు దానికల్లే వెళ్ళకూడదు. అంటే
గ్రోత్ ఉండి కంపెనీ ప్రొజెక్షన్ వాళ్ళు మంచిగా ఇస్తూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 14% మినిమం, 14% యావరేజ్గా 14% ఇస్తే గుడ్ కంపెనీ, అంతకంటే ఏం కావాలి. ఓకే సో సార్, ఇది కంటిన్యూ చేసే ముందు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. కాలర్తో మాట్లాడేద్దాం. వి అప్పారావు ఫ్రమ్ విశాఖపట్నం. అప్పారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మార్కెట్ నిపుణులు ప్రభు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ అప్పారావు గారు, మీరు టీవీ చూడొద్దండి, టీవీని మ్యూట్లో పెట్టి ఓన్లీ కాల్ మాట్లాడండి, అప్పుడే మీకు కరెక్ట్గా మీ డౌట్కి ఆన్సర్ దొరుకుతుంది. ఓకే మేడం. సార్ చెప్పండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మనకి నేనే ఉన్నాను సార్, నేను 1 లక్ష రూపాయలు ఓకే బ్యాంకులో వేసుకుందాం అనుకుంటున్నాను సార్. కాకపోతే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ ఉందండి. తగ్గుతున్నాయి, ఇప్పుడు తగ్గినాయి కదండి, తగ్గించారు కదా, 25 basis తగ్గించారు కదా. అవును సార్, తగ్గించారు. అట్లాగే ఏంటంటే దేనిలో పెట్టుకుంటే మనం గ్రోత్ అయ్యే అవకాశం ఉందన్నది కొంచెం వివరంగా తెలుపుతారని ఆశిస్తున్నాను సార్. డెఫినెట్గా సార్. ఇప్పుడు అదే దాని గురించి టాపిక్, జనరల్ టాపిక్ నడుస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అనేది. ఇప్పుడు బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. నేను నేషనలైజ్ బ్యాంక్ గురించి నెగిటివ్గా అనట్లేదు. మనం కొన్నిటి బ్యాంకుల్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, చార్మినార్ బ్యాంక్ అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, వీటిల్లో డబ్బులు పెట్టారు కదండి. మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెట్టాం. ఏమైంది సార్, ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ ఉంటే ₹1,00,000 వరకు ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షలు ఉంటే అమౌంట్ ఎంత ఇచ్చారు? గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో 10,000 2 సార్లు ఇచ్చారు, తర్వాత ఆ అమౌంట్ లేదు కదా. ఇప్పుడు అట్లాంటి బ్యాంక్స్లో మనం పెట్టుకున్నప్పుడు మన ఇది మనకి వెనక్కి వచ్చే ఇది ఉందా? పోనీ ఇంట్రెస్ట్ ఏమైనా ఎక్కువ వర్కౌట్ అవుతుందా? ఒకప్పుడు అంటే 14% అట్లా వర్కౌట్ అయ్యేది కాబట్టి పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏదన్నా ఉందా? అది లేదు కదా. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్కెట్ తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనకి ఎంత, ఇప్పుడు సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనకు ఒక అపార్ట్మెంట్ కొంటాం, పిల్లల కోసం కొంటాం, లేదంటే ల్యాండ్ కొంటాం, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఎక్సెస్ అమౌంట్ అనేది ఏం చేయాలి? ఓన్లీ సోర్స్ ఈక్విటీ తప్ప ఇంకోటి లేదండి. ఎందుకంటే బాండ్స్ పెరిగినా, మ్యూచువల్ ఫండ్స్ పెరిగినా, ఎస్ఐపీలు పెరిగినా మొత్తం ఇదే కదా, ఈక్విటీ కదా, ఈక్విటీయే మూలం కదా. సో అక్కడేమో మనకి మన వ్యూ బట్టి, మన షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఏం చూస్తున్నాం, మన అవసరార్థం ఏంటి, మన గోల్స్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, నాకు ఎప్పుడు కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంకుల్లో పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే యావరేజ్ పర్సంటేజ్ మనకు వస్తే డెఫినెట్గా మన ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ మనకి రిటర్న్స్ రావాలి. అదే మెయిన్ టార్గెట్. పెట్టాలంటే ఎక్కడ చేయాలి? సో ఈక్విటీ స్టడీ చేయాలి. ఎందుకంటే ఎవరైనా స్టడీ చేయొచ్చండి. ఎందుకంటే ఫండమెంటల్స్ ఉండి ఆ ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పడిపోయినా మళ్ళీ వస్తాయి అనే ధైర్యం, మనోధైర్యం అట్లాంటి స్క్రిప్ట్స్లో రావాలి. ఇప్పుడు మేజర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉన్నాయి. లార్జ్ క్యాప్లో ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది, బ్యాంక్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది, డివిడెండ్తో ఇది ఎక్కువ గ్రోత్ రాదు. మీకు మెయిన్ గ్రోత్ రావాలంటే మిడ్ క్యాపే. ఎందుకంటే మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ గ్రోత్ ఇస్తుంది, బట్ టైం పడుతుంది, కొన్ని బాగా లాగింగ్ ఉంటుంది, టైం బాగా తీసుకుంటుంది. అదే మిడ్ క్యాప్ అనుకోండి, స్మాల్ నుంచి మిడ్ క్యాప్ వచ్చినప్పుడు మిడ్ నుంచి లార్జ్ క్యాప్ కావడానికి గ్రోత్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. ఆ మిడ్ క్యాప్స్లో కూడా మనకి మన చుట్టూతో ఉన్నవే, మన చుట్టూతో జరుగుతున్నది సేల్స్ కానీ, ఎఫ్ఎంసీలో ఉన్న కంపెనీస్ ఆ సేల్స్ కానీ, ఆ ప్రోడక్ట్ డిమాండ్ కానీ మార్కెట్లో ఎలా ఉంది, ఆ కంపెనీ ఎలా ఉంది, మేనేజ్మెంట్ మీద నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి స్టడీ చేయాలి. లేదు మీరు టైము నాకు బిజీ ఉన్నాను నేను అన్నప్పుడు మీరు ఏదో ఒక ఎనలిస్ట్లో టైఅప్ అవ్వాలి. ఆ ఎనలిస్ట్లో చేసినప్పుడు వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ చెప్తున్నారా లేదా పలానా దానికి. ఎందుకంటే చూస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు మంచి డాక్టర్ ఉంటే ఎక్కడికన్నా వెళ్తున్నామండి, ఎంత దూరం వెళ్తున్నామా, పిల్లలకి ఎడ్యుకేషను, స్కూళ్ళు, కాలేజు ఎంత దూరం వెళ్తున్నామా, ఇది కూడా అంతే. సర్వీస్ అనేది ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు డీమ్యాట్ది నెంబర్ ఆఫ్ డీమ్యాట్స్ ఉండొచ్చు, కానీ ఎన్ని డీమ్యాట్ ఉంటే మనకు ఉపయోగం ఏంటి? మనకి ఒక్క డీమ్యాట్ చాలు. సర్వీస్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం. సో మనకి వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఉందా లేదా, అనాలిసిస్ కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా రివర్స్ అవ్వచ్చు, కానీ అది వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఎందుకు చేశారు, ఏం జరిగింది, సో మళ్ళీ రావచ్చా లేదా, ఇదే మెయిన్. సో ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న డెప్త్ తెలిస్తే డెఫినెట్గా మనకి నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉన్నాయనుకోండి, డెఫినెట్గా డబ్బులు వస్తాయి. అంటే మనం చేయకూడని పను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ట్రేడింగ్ చేయకూడదు. ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డబ్బులు పోగొట్టుకోవడానికి.
ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లేకుండా పోద్ది ఫ్యూచర్ చేస్తే. కానీ ఫ్యూచర్ అలాంటి మన ఎక్సెస్ అమౌంట్ పెట్టినప్పుడు ఈక్విటీలో పెట్టి డైవర్సిఫికేట్ చేసుకోవాల్సినప్పుడు ఎవరితోనైనా హైర్ అయ్యి అనలిస్ట్లో చూసుకొని వాటిని కూడా చేయొచ్చు. వాటిని కూడా జాగ్రత్తగా సూచనలు సలహాలు తీసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. అప్పుడు వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా మిడ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మిడ్ క్యాప్ ఫండ్స్ ఫస్ట్ ఫ్రెషర్ అయితే మీకు మిడ్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. మోతిలాల్ ఫండే చూడండి 35% ఉంది లాస్ట్ 5 years చూస్తే. మీకు అట్లా రిటర్న్స్ ఎక్కువ అవుతున్నాయి. పోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, ఇంకా రిటర్న్స్ ఇంకా పెరుగుతాయి. సో అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఏ కంపెనీ బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి, ఏఎంసీ బాగా యాక్టివ్ ఉంది, మార్కెట్ ట్రెండ్స్ని గవర్నమెంట్ పాలసీని తొందరగా క్యాచ్ చేసుకునేది ఎవరు, వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అట్లా మనం మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఈక్విటీలో కొంత డైవర్ట్ చేసి పెట్టుకుంటే సపోజ్ మీ టార్గెట్స్ని బట్టి స్మాల్ అమౌంట్తో ఓవర్ ఎ పీరియడ్ ఒక అసెట్ క్లాస్ ఫామ్ చేయొచ్చు. అది ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి మనం అనుకునేది సపోజ్ మీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఎంఎస్కి పంపించాలి, సో నాకు ఇంత కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు 10 లక్షలు అయితే అప్పటికి ఎంత అవుతుంది, కొంచెం ఇన్ఫ్లేషన్ తీసుకుంటే కొంచెం పెరుగుద్ది, అప్పుడు ₹1,00,00,000 అనుకోండి. ఇప్పటి నుంచే మన ₹1,00,00,000 మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత అయితే మనకు వస్తాయి, ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే అది వస్తుంది, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా ఇల్లు కొన్నారు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ₹1,50,00,000 అనుకోండి, 50 లక్షలు లోన్కి వెళ్ళారు, ₹1,00,00,000 ఇది చేశారు. ఇప్పుడు ₹1,00,00,000కి మీరు ఒక 50,000 60,000 మీరు లోన్ కడుతున్నారు. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్పేది. ఈ 60,000కి మీరు సిప్ కనుక ఒక 10-15,000 అంటే కరెక్ట్గా చూసుకొని ఆ 10-15,000 మనం అటాచ్ చేసుకుంటే ఈ 75,000కి 60,000 లోన్ కడతాం, 15,000కి ఎస్ఐబికి పంపిస్తాం ఏఎంసీకి. అంటే ఈ 15 సంవత్సరాల్లో మన లోన్ అయిపోయే లోపల ఆ ఇల్లు మనకు ఫ్రీగా వస్తుంది, మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి. సో ఇట్లా క్లయింట్ని అనాలిసిస్ని బట్టి 1-to-1 కూర్చున్నప్పుడు వాళ్ళ అనాలిసిస్ చేసి వాళ్ళ టార్గెట్ని బట్టి వాళ్ళ గోల్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఏమేమి వాళ్ళ అవసరాలు ఉన్నాయి, ఎప్పటికి అవసరం ఉన్నాయి, ఇలాంటివన్నీ 1-to-1 చేంజ్ ఉంటుందండి. అట్లా కూర్చున్నప్పుడు డెఫినెట్గా ఏదైతే ఫిక్స్ చేసామో దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు లేదా. ఎందుకంటే బ్రోకింగ్లో ఏమవుతుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడట్లేదని చెప్పి డెలివరీ అని చెప్పి ట్రేడింగ్ చేయటం, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టైం డబ్బులు వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగరు, క్వశ్చన్ చేయరు, డబ్బులు వచ్చినాయి కదా అని. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం 10,000, 20,000, 30,000 వచ్చాయి అనుకోండి, 5వ సారి ₹1,00,000 పోతాయి, అప్పుడు అడుగుతాం మనం. సో డెఫినెట్గా మనం ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా, సో వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. దాని ప్రకారం వెళ్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయండి. అంటే ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకొని ఎప్పుడైతే మన తరతరాల నుంచి వచ్చేది స్థిరాస్తి కానీ లేకపోతే మనం సంపాదించిన ఆస్తులు కానీ మన అవసరాలకి అమ్ముకొని ఇది చేసుకోకుండా మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకొని మన కోరికలు తీర్చుకుంటాం. దట్స్ మెయిన్ థింగ్. ఇట్స్ అ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎనీవన్ కెన్ డూ సార్. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ అప్పారావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే సార్, ఈరోజు ఇంత టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చి అసలు ఫ్రెషర్స్ షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, అలాగే ఎలా అవగాహనకి తీసుకోవాలి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని, తద్వారా రాబోయే రోజుల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మనీ టాక్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.